మహాభారతంలో హనుమంతుడి పాత్ర రామాయణంలో అంత ప్రముఖంగా కనిపించకపోయినా చాలా ముఖ్యమైనది. 2 ప్రధాన ఘట్టాలలో ఆయన పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. భీముడితో హనుమంతుడి భేటీ. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు బలాఢ్యుడు, అప్పుడప్పుడు అహంకారి అయిన భీముడు ద్రౌపదీ కోరిక మేరకు సౌగంధిక పుష్పాలను తీసుకురావడానికి వెళ్తాడు. దారిలో ఒక వృద్ధ వానరం తన తోకను అడ్డంగా వేసుకుని పడుకుని ఉంటుంది. భీముడు ఆ వానరాన్ని దారి ఇవ్వమని అహంకారంగా అడుగుతాడు. అయితే ఆ వానరం తాను ముసలివాడినని, తోకను కూడా కదల్చలేనని చెబుతుంది. భీముడినే తోకను పక్కకు జరిపి వెళ్లమని సవాలు చేస్తుంది. భీముడు తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించినా ఆ తోకను కించిత్ కూడా కదల్చలేకపోతాడు. దీంతో భీముడు ఆశ్చర్యపోయి ఇది సాధారణ కోతి కాదని గ్రహించి ఆ వానరాన్ని శరణు వేడుకుంటాడు. అప్పుడు హనుమంతుడు తన నిజరూపాన్ని ధరించి తాను భీముడికి అన్నయ్యనని, ఇద్దరూ వాయుదేవుని కుమారులే అని చెబుతాడు. ఈ సంఘటన భీముడికి వినయాన్ని నేర్పి శారీరక బలం మాత్రమే కాకుండా ఇంకా గొప్ప శక్తులు ఉన్నాయని తెలియజేస్తుంది. హనుమంతుడు భీముడిని ఆశీర్వదించి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు తన సహాయం అందిస్తానని వాగ్దానం చేస్తాడు. ముఖ్యంగా అర్జునుడి రథంపై జెండాపైన తాను ఉండి తన సింహనాదంతో కౌరవ సైన్యాన్ని భయభ్రాంతులను చేస్తానని, తద్వారా పాండవులకు దైవిక మద్దతును అందిస్తానని చెబుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉండటం. 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు అర్జునుడి రథంపై కపిధ్వజం రూపంలో ఉంటాడు. ఆయన యుద్ధంలో నేరుగా పోరాడడు. కాని అర్జునుడి రథానికి అపారమైన దైవిక రక్షణను, బలాన్ని అందిస్తాడు. యుద్ధంలో ప్రయోగించబడిన అనేక శక్తివంతమైన దివ్యాస్త్రాల నుండి రథాన్ని కాపాడటానికి హనుమంతుడి ఉనికి చాలా అవసరం అని నమ్ముతారు. యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు, శ్రీకృష్ణుడు రథం దిగగానే ఆ రథం వెంటనే మంటల్లో కాలి బూడిదైపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి, యుద్ధమంతా హనుమంతుడి దైవిక శక్తి వల్లనే ఆ రథం రక్షించబడిందని, ఆయన రక్షణ తొలగిపోగానే ఆ దివ్యాస్త్రాల ప్రభావం వల్ల రథం కాలిపోయిందని వివరిస్తాడు. మొత్తంగా మహాభారతంలో హనుమంతుడి పాత్ర ప్రధానంగా దైవిక రక్షణ, వినయం మరియు నైతిక మద్దతుకు సంబంధించినది. ఆయన తన ఆశీస్సులతో, ఉనికితో యుద్ధ గమనాన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తాడు.